ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో దేవుడు ముగ్గురుగా కనిపిస్తాడు, కాని ఆయన ఒకే దేవుడు. తండ్రి మనకు జీవమిచ్చినవాడు, కుమారుడు యేసు మనకు రక్షణ ఇచ్చినవాడు, పవిత్రాత్మ మనతో ప్రతి క్షణం నడిచే మార్గదర్శి. తండ్రి దేవుడు ప్రేమతో మనలను సృష్టించాడు. అతను నిన్ను కేవలం సృష్టించలేదు, నీ జీవితం అర్థవంతం కావాలని కోరుకున్నాడు. నేను నిన్ను నీ తల్లి గర్భంలో ఏర్పరిచిన ముందు నుంచే తెలిసికొన్నాను. ఇర్మియా 1:5 వాక్యాన్ని చూడండి. ప్రపంచం మనల్ని మరచిపోయినా తండ్రి మన పేరును తన చేతులలో చెక్కుకున్నాడు. మన తప్పుల్లో కూడా ఆయన మనలను విడిచిపెట్టడు. అతను క్షమించే తండ్రి, కాపాడే దేవుడు. యేసుక్రీస్తు, దేవుని కుమారుడు, మన రక్షణ కోసం ఈ లోకానికి వచ్చాడు. తన ప్రేమను చూపించడానికి తన ప్రాణాన్నే అర్పించాడు. దేవుడు లోకమును ఇంతగా ప్రేమించెను, ఆయన తన ఏకైక కుమారుణ్ణిచ్చెను. యోహాను 3:16 వాక్యాన్ని చూడండి. యేసు మన స్నేహితుడు, మన గురువు, మన రక్షకుడు. మన బాధల్లో ఆయన మనతో ఉంటాడు, మన కన్నీళ్లల్లో ఆయన మనతో ఏడుస్తాడు. మనకు ఆశ లేని చోట ఆయన ఆశను నింపుతాడు. నేను నిన్ను విడువను, మిమ్మల్ని ఒంటరిని చేయను. యోహాను 14:18 వాక్యాన్ని చూడండి. పవిత్రాత్మ, దేవుడు మనలో నివసిస్తున్న దైవశక్తి. ఆయన మనకు ధైర్యం, జ్ఞానం, శాంతి ఇస్తాడు. ఆయన మన హృదయంలో మాట్లాడుతాడు, మృదువైన స్వరంలో. ఎప్పుడైనా మనం తప్పుదారి పట్టినప్పుడు ఆయన మనస్సులో చెబుతాడు, ఇది సరైన దారి, ఈ దారిలో నడువు. పవిత్రాత్మ మీకు బలమును నింపును. అపోస్తల కార్యములు 1:8 వాక్యం. తండ్రి మనకు పునాది, కుమారుడు మనకు మార్గం, పవిత్రాత్మ మనకు శక్తి. దేవుడు త్రియేక రూపంలో మన జీవితంలో ప్రతి క్షణం పనిచేస్తున్నాడు. మన కళ్లకు కనబడకపోయినా ఆయన చేతులు మన మీద ఉన్నాయి. మనకు అవసరం ఒక్కటే, విశ్వాసం. నీ హృదయమంతయు యెహోవా మీద నమ్మిక ఉంచుము. సామెతలు 3:5 వాక్యాన్ని చూడండి. ప్రియమైన వారిలారా, ప్రభువు మన తండ్రి, మన రక్షకుడు, మన సహాయకుడు. మనం ఆయనను విశ్వసిస్తే ఏదీ అసాధ్యం కాదు. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పవిత్రాత్మ సహవాసం, ఇవే మన జీవితానికి వెలుగు, శాంతి, ఆశ. ఆమేన్. సందేశం: దేవుడు తండ్రిగా నిన్ను ప్రేమిస్తాడు, యేసు కుమారుడిగా నిన్ను రక్షిస్తాడు, పవిత్రాత్మ సహాయకుడిగా నడిపిస్తాడు.